విత్ సౌమ్య. సో నేను అనుకున్నాను ఇంకో వ్లాగ్ రాదు అని, కొంచెం ఇది వెరైటీ డాన్స్ వ్లాగ్ అయిందన్నమాట. అందుకే వచ్చా, ఎందుకంటే నేను శారీలో డాన్స్ వేసా. అసలు చీర కట్టుకోవడమే నాకు పెద్ద గగనం అంటే, అది కట్టుకొని రెడీ అయ్యి క్లాస్కి వెళ్ళాలి, క్లాస్ టైం అవుతుంది. నేను పొద్దున్నే హెయిర్ స్పా చేయించుకుందాం, పొద్దున్నుంచి కరెంట్ లేదు మాకు. నేను సరే ఇట్లాగూ లేదు కదా, కనీసం మనం అలా వెళ్ళి హెయిర్ స్పాన చేయించుకుందామని వెళ్తే వాడెవడో తలకాయ లేనోడు హెయిర్ స్పా ఖరాబ్ చేసిండు. నేను అప్పటికి మొత్తుకుంటూనే ఉన్నా, ఇట్లా కాదు చేసేది, ఇట్లా కాదు చేసేది అని. అంటే అసలు నాకైతే తలకాయ పొద్దు నుంచి నొప్పి వస్తూ ఉంది, అది సరిగ్గా ఆరక. నేను మళ్ళీ వచ్చి హెయిర్ డ్రయర్ పెట్టుకున్నా. ఇంతలో మళ్ళీ ఇవి చెవులవి ఇవన్నీ నేను ఇవాళ కొనుక్కొచ్చుకున్నా. అండ్ ఇది ఈ బ్లౌజ్ కుట్టడానికి ఇచ్చిన, ఈ చీర ఫాలో చేయడానికి ఇచ్చిన, ఇవన్నీ తెచ్చుకున్నా. ఇవన్నీ తెచ్చుకునేసరికి నాకు 6:30 అయిపోయింది. 6:37 అయిపోతుంది. 8కి క్లాస్ ఉంది. మళ్ళీ 15 నిమిషాలు పడుతుంది, మినిమం 15-20 మినిట్స్ పడుతుంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలని అర్థం కావట్లేదు, చీర కట్టుకో రావట్లేదు. నాకైతే బీపీ లేసిపోయింది. అసలు కొంగు సెట్ అయితే కుర్చీలు సెట్ కావు, కుర్చీలు సెట్ అయితే కొంగు సెట్ అవ్వదు. మనకి ఏమైనా అలవాట రోజు వేసుకొని తిరగా. అసలు ఎంతసేపు చేసినో నేనైతే నాకే అనిపించింది ఇవాళ వెళ్తానా నేను అసలు క్లాస్కి అనిపించింది. సరే ఎట్లనో అట్లా కష్టపడి కట్టుకున్నా. ఎట్లనో అట్లా కట్టుకొని నాకు అప్పుడు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చిందన్నమాట. ఏంది అని అంటే, దన్న చీర కట్టుకొని ఇవన్నీ గోల్డ్ తీసి లోపల జాగ్రత్తగా పెట్టా. అంత హడావిడిలో కూడా వామ్మో, నాకు గోల్డ్ అంటే చచ్చేంత భయం, చాలా జాగ్రత్తగా పెడతా. సో అవన్నీ తీసి జాగ్రత్తగా ఫస్ట్ అయితే దాని లోపల పెట్టి బయటికి వచ్చి ఇవన్నీ దెబ్బ బ్యాగ్లో వేసేసుకున్నా. ఏంటి చెవులవి, ముక్కుది, మేకప్కి కావాల్సినవి. అప్పటికి కన్సీలర్ పెట్టుకున్నా, టైం అయిపోతుంది. క్యాబ్ బుక్ చేసేసిన, వాడు వచ్చేసిండు. దన్న అవన్నీ అందులో వేసేసుకొని లిప్స్టిక్, కాజలు, మస్కారా అన్నీ అందులో వేసుకొని నేను ఆటో ఎక్కేసిన. ఇప్పుడు నేను మీకు ఆ వీడియో పెడతా, దీని తర్వాత మీరు చూడండి. అందులో నా చేతికి ఏది దొరుకుతుంది తీసి నేను రెడీ అయ్యా. ఫస్ట్ మస్కారా, తర్వాత పౌడరు, అట్లా అసలు ఆర్డర్ లేకుండా రెడీ అయ్యా. సో ప్లీజ్ ముందు మస్కారా పెట్టరు, ఇట్లాంటివి నాకు చెప్పొద్దు. నాకు తెలుసు ఆడ చీకట్లో ఏం కనపడట్లే, ఏది దొరుకుతుంది వేసుకున్నా అన్నమాట. సో నేను వాయిస్ కూడా యాడ్ చేయ, మీరు చూడండి ఎన్ని చోట్ల మీకు వినపడుతుందో. ఎందుకంటే నాకు ఏం దొరకట్లేదు ఆ బ్యాగులో. ఆ బ్యాగ్ ఏందో బేతాళుడిలాగా ఉంది, అందులో ఏళ్ళు పెడితే చెయ్యి పోతుంది తప్ప అందులో ఏం రావట్లేదు బయటికి. వచ్చినాయేమో లిప్ బాములు, డ్రాగన్ బాము, ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఎడబూసుకొని నేనని చెప్పి అన్నీ అందులో ఇట్లా వేస్తా ఉన్నా. నేను ఇంకా కొంచెం ఆ తర్వాత కొంచెం మైండ్ వాడు ఏం చేసిన అంటే, 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, కొంచెం తెలివిగా నేను ఒకటే కంపార్ట్మెంట్లో అన్నీ వేసుకున్నా. అయితే వాడినట్టు ఇంకో కంపార్ట్మెంట్లో పడేసా. సో అప్పుడు కొద్దిగా తొందర అయిపోయింది. ఇంకా కరెక్ట్గా అక్కడ ఉంది డ్యాన్స్ క్లాస్. మేము ఈ సిగ్నల్ దాటితే డ్యాన్స్ క్లాస్కి వెళ్తాం అన్నంగా అయిపోయినాక రెడీ అయినాం. ఇందులో ఇంకొక అడిషనల్ ఛాలెంజ్ ఏంది అని అంటే, ఈ చేతిలో ఫోన్ ఉంది, రికార్డ్ చేస్తున్నా, ఈ చేత్తోనే మొత్తం రెడీ అయినా. అంటే ఆ మూతలు తీయడం కానీ ఏదైనా ఈ చేత్తో చేస్తున్నా. అసలు ఎపిక్ ఇదంతా నేను అలా రెడీ అయ్యాను. మీరు చూడాలి, ఖచ్చితంగా చూడాలి. సో నేను ఇప్పుడు దీని తర్వాత అదే యాడ్ చేస్తాను, చూడండి. ఇక్కడ నుంచి వీడియో అయితే కాసేపు చాలా స్ట్రెస్డ్‌గా తీశాను. ఆ ఒక్కటి మాత్రం వదిలేయండి. ఆ చీర అస్సలు సెట్ కావట్లేదు. ఆ కర్ణుడి చావుకి 1000 కారణాలు అంటారు చూడు, అలా ఉందన్నమాట. ఆ బ్లౌజ్ లూజ్‌గా కుట్టింది. నాకు కొంగు సెట్ అవ్వట్లేదు. పైన పెడితే కింద సెట్ అవ్వట్లేదు, కింద పెడితే పైన సెట్ అవ్వట్లేదు. నా కెమెరా సెట్ చేయబోతే అది చూడండి వెనక్కి పడిపోయింది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ప్లీజే ఇవాళ నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, నేను కెమెరాని కూడా ప్లీజే ఆగవే అని అడుక్కుంటున్నానన్నమాట. సో ఇంక నేనైతే కన్సీలర్ వేసేసుకొని లైట్‌గా పౌడర్ అయితే అప్లై చేసుకున్నా. ఇక్కడ నేను ఒక ఇంటెలిజెంట్ పని ఏం చేసిందంటే, రెడీ అయినంక మనం క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్ లేట్ అయిద్ది కదా అని చెప్పి నేను క్యాబ్ బుక్ చేసి రెడీ అవ్వడం మొదలుపెట్టా అన్నమాట. సో నేను ఇక్కడ రెడీ అయితేనే ఉన్నా, అక్కడ నుంచి బుక్ అయిపోయింది. 3 మినిట్స్, 2 మినిట్స్ అని చూపిస్తుంది. ఇంకా నేను ఆ 3 మినిట్స్ చూపించినప్పుడే ఇంక నేను రెడీ అవ్వడం ఆపేసి కొంచెం బుర్ర వాడేయడం మొదలుపెట్టా అన్నమాట. ఇంకా అప్పుడు గోల్డ్ అన్నీ తీసి లోపల పెడదామని చెప్పి తీస్తుంటే ఇది ఇంకొక తలకాయ నొప్పి. గోర్లు నాకు చాలా పెద్ద గోర్లుంటాయి, పొడుగు గోర్లుంటాయి. ఆ గోర్లతోటి ఆ సీల పెట్టడం ఎంత ఇబ్బందో చూడండి. సీల పట్టట్లేటట్టుంది. ఇవాళ నేను ఆటోలో రెడీ అయ్యేటట్టున్నా. సో వాటర్ బాటిల్, ఏమేం కావాలి, ఇది 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 లిప్స్టిక్, కాటుక, కాజల్, డ్యామ్ రెడీ,
ఇవన్నీ తీసేసుకొని బ్యాగ్లో పెట్టుకుంటా. అండ్ ఇది అండ్ ఇది నా కెమెరా యాంగిల్ ఒక ఫుట్ కిందికి ఉంది. దాన్ని సెట్ చేసుకుంటే అది వెనక్కి పడిపోతుందని ఆ సెట్ చేసుకునే టైం గూడా లేదు. మీకు నా గొంతులోనే అర్థమైపోవాలి నేనెంత హడావిడిగా చేస్తున్నానో పనులు. అండ్ ఇక్కడ నేను హెయిర్ ఏసుకోవడానికి గూడా అసలు ఆ క్లిప్ దొరకడానికే నాకు ఎంతసేపు పట్టిందో. అసలు నాకు ఒకవైపు టెన్షన్ అయితుంది. ఒకవైపు ఇది దొరకట్లేదు. ఇగ మళ్ళీ చీర సెట్ కావట్లేదు. చీర సెట్ చేసుకుందాము అనంటే అది ఇంకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంతకన్నా. ప్రతి ఔట్‌ఫిట్ ఏసుకున్నప్పుడు ఈ తంటాలు మాత్రం నాకు తప్పవు. అదెక్కడో కిందుంటది. నా పొట్టి హైట్‌కి, ఆ హైట్‌కి అస్సలు సెట్ అవ్వదు. గైస్ డిస్క్లైమర్, ఇది ఎక్స్పర్ట్స్ ద్వారా చేయబడింది. ప్లీజ్ ఎవరు ట్రై చేయొద్దు. కళ్ళల్లో కుచ్చుకునే ప్రమాదం మాత్రం చాలా ఉంది. సో ప్లీజ్ డోంట్ ఇమిటేట్.
సెకండ్ చెవులే మర్చిపోయా అనుకున్నా. ఇప్పుడు ప్యాకెట్ తీసి సీల తీసి నేను జుమ్కా పెట్టుకుంటా. చూడండి నేను అసలు ఏ రేంజ్లో చేస్తాను, నార్మల్ రేంజ్లో చెయ్య. నా ఇంటెలిజెన్స్కి మెచ్చుకోవాలబ్బా అందరూ. ఒక్క చేతితో కూడా నేను ఇంతగానం చేస్తున్నాను. అంటే ఇంపార్టెంటా కాదా రికార్డింగ్ ఇంపార్టెంటేగా మీ అందరికీ చూపించాలి అని, అందుకే మధ్యలో ఆపకుండా అలా కంటిన్యూ చేశా. సక్సెస్ఫుల్లీ జుమ్కాలు అయితే పెట్టేసుకున్నా, ఇంకా కవర్ బ్యాగ్లో పడేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు ముక్కు పుడక. ఆ ముక్కు పుడక వచ్చి ప్రెస్సింగ్ ఉందన్నమాట. ఆ ప్రెస్సింగ్ అష్ట కష్టాలు పడుతున్నా చూడండి. ఇంకా అయితే ఇక్కడ అడ్రస్ చెప్పాల్సి వచ్చింది, అందుకే ఒక బ్రేక్ ఇచ్చా. नहीं सिग्नल क्रॉस करके हाँ स्ट्राइट है, उसके सामने ही है, सिग्नल के सामने ही. ఫైనల్లీ ముక్కు పుడక కూడా పెట్టేసా. థ్యాంక్ యూ ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు. ఐ హోప్ యూ లైక్ దిస్ పార్ట్. ఎందుకు అని అంటే నేనైతే చాలా కష్టపడ్డా, సో నాకు ఏ పార్ట్ ట్రిమ్ చేయబుద్ధి కాలేదు. నేను నిజంగా అందుకే అలానే పెట్టేశాను. ఎవరికైనా బోర్ అనిపిస్తే మాత్రం ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, బట్ నా కష్టాన్ని గుర్తించండి. అండ్ దాట్స్ మై ఫైనల్ లుక్ గైస్. అసలు నాకే ఒక సెకండ్ నమ్మబుద్ధి కాలే, వామ్మో నేను ఇంత రెడీ అయిపోయాను ఆటోలోనే అని. సో మీకు ఎలా అనిపించింది ఈ ఛాలెంజ్, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నా ఫేస్లో అయితే మీకు ఎక్స్ప్రెషన్ తెలిసిపోయి ఉంటుంది, షాక్. సో మీకు ఎలా అనిపించిందో ఈ ఛాలెంజ్, అనుకోకుండా నేను చేసిన ఛాలెంజ్ కింద కమెంట్స్లో పెట్టండి. ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ ఏమైనా చేయాలని మీకు అనిపిస్తే అవి కూడా కమెంట్ చేయండి. ఎంత కష్టపడి రెడీ అయినా నాకే తెలుసు, అది ఎగిరేస్తుంది, పడేస్తుంది. మొత్తానికి అయితే రెడీ అయిపోయినా. ఇది ఎందుకు ముక్కులోకి పోతా ఉంది, ముక్కు కూడా చేశారు కదా నా అడ్వెంచరు. కొన్నిసార్లు అలా అయిపోతుంటుంది, ఏం చేయలేం, జీవితం. అయితే నాకు అప్పటికే చేరిపోయా కరెక్ట్గా 8 అంటే నేను 8:05 8:10 కల్లా నేను లోపలికి వెళ్ళిపోయా. అప్పుడు నాకు తెలిసింది ఏంటి అని అంటే లోపల ఇంకో క్లాస్ జరుగుతుంది, ఆ క్లాస్ డిలే అయింది, మీరు అందరూ వెయిట్ చేయండి అని అన్నారు. సర్లే ఇది కొంచెం ముందే తెలుసుంటే మనం ప్రశాంతంగా రెడీ అయ్యి ఒక వీడియో చేసుకొని అలా నిమ్మలంగా వచ్చేవాళ్ళం కదా అనుకున్నాను. కానీ పర్వాలేదు, అక్కడ ఒక చేంజింగ్ రూమ్ ఉంది. సో నేను దన్న లోపలికి వెళ్ళి మళ్ళీ శారీ అంతా సెట్ చేసుకున్నాను, మళ్ళీ మొత్తం కట్టుకున్నాను. నేను శారీని మొత్తం కట్టుకున్నాను, అంత అద్రగండంగా కట్టుకొని వెళ్ళా అన్నట్టు హడావిడిలో. సో మళ్ళీ నీట్గా మొత్తం శారీ అంతా మళ్ళీ కట్టుకొని నేను నార్మల్గా కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్నాను. అప్పటికే అరగంట అయిపోయింది, 8:30 8:40 అయింది. ఇంకా పిలవరేంది అని అనుకుంటే అసలు నాకు ఎంత తిక్కబుట్టింది అని అంటే ఇంతకి పిలవరు. ఆయనేమో లోపల అప్పుడు రికార్డింగ్లు మొదలుపెట్టిండు 9ంటికి, వాళ్ళ క్లాస్ అయిపోవాల్సింది 8ంటికి, మా క్లాస్ స్టార్ట్ అవ్వాల్సింది 8ంటికి, 8 నుంచి 10ంటికి. ఈయన ముందు క్లాస్ ఆయన 9ంటికి రికార్డింగ్లు మొదలు పెడుతుండు, అందరిని పిలిచి వాళ్ళతోటి. మేము అందరం అక్కడ నిలబడి ఉన్నాం ఇట్లా. నాకైతే ఒకనొక సెకండ్కి ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్లో పెరిగిపోయింది అంటే, పోయి ఇప్పుడు అవసరమా నీకు అన్నీ, ఆయన అక్కడ నిలబడి ప్రవచనాలు ఇస్తాడు. నాకు పిచ్చి లేచిపోయింది లేట్ అయినప్పుడు. అయితే యాక్చువల్లీ ఏమైందంటే పొద్దున్న కరెంట్ పోయిందంటే అప్పటి నుంచి ప్రతి క్లాస్ డిలే అవుతూ వస్తుందంట. సరే అవ్వనియండి, కనీసం ఈ పెప్టాక్లన్నా ఆపాలి కదా. నాకు చాలా 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 కోపం వచ్చింది. నాకైతే అసలు ఇక ఒకనొక టైంలో వదిలేసి వెళ్ళిపోదామా అనిపించింది. కానీ మళ్ళీ డబ్బులు కట్టినాం కదా, వద్దులే డబ్బులు కట్టినాం మళ్ళా
ఆ డబ్బులు వేస్ట్ అయిపోతాయి అని చెప్పి ఆగినన్నమాట. సో సర్లే అట్లా ఇంకా ఏదో ఒకటి ఆగినాం కదా అని ఆగినాం. అప్పటికి మా మమ్మీ వాళ్ళకి మెసేజ్ పెడితే మా మమ్మీ కూడా అన్నది ఇంక వెళ్ళిపోరాదు, మళ్ళీ టైం లేట్ అయితే ఎంతసేపు అవుతుంది అని అంటే అప్పటికే నేను చెప్పేసిన 11-11:30 అవుతుందేమో మమ్మీ మేము వెళ్ళేసరికి అని అంటే మమ్మీ అన్నది వెళ్ళిపోరాదే ఇంటికి ఎందుకు అని అన్నది. కానీ ఇంత రెడీ అయ్యి ఇంత కష్టపడి వెళ్ళిపోవాలంటే ఎట్లా మనసు ఒప్పుద్ది? ఇంకా నోరు మూసుకొని కూర్చున్నా అన్నమాట. అట్లనే ఇంకా పాపం క్లాస్ ఆయన మాత్రం చాలా బాగా చెప్పారు. గులాబీ సాడీ ఆయన చాలా 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 బాగా చెప్పారు. ముంబైలో షామక్ దమన్ దగ్గర నేర్పారంట కూడా. సో అక్కడ నేర్చుకొని వచ్చారు గులాబీ సాడీ సాంగ్. పాపం మీనింగ్ చెప్పుకుంటుంది, మరాఠీ సాంగ్ కదా చాలామంది తెలియదు కదా. సో మీనింగ్ చెప్పుకుంటూ పాపం నవ్వించుకుంటూ మా మొహాలు అనేట్టున్నాయి అని పాపం ఆయన మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ నవ్వించుకుంటూ కష్టాలు పడి క్లాస్ అయితే కంప్లీట్ చేసిరు. పాపం మేము అందరం వెయిట్ చేసామని మాకు ప్రతి ఒక్కొక్కళ్ళతోటి ఇండివిజువల్గా డాన్స్ చేసిరు. అయితే నేను మాత్రం ఇలా తెచ్చాను సో దట్ నేను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అని చాలామంది ఇలా తీసుకున్నారు. నా దగ్గర ఇలా ఒక వీడియో అయితే ఉంది ఆయనతో పాటు నేను డాన్స్ చేసింది. సో అది ఓకేలే, ఇదే మనం ఇంపార్టెంట్ అని చెప్పి తీసుకున్నాను. సో అది కూడా యాడ్ చేస్తాను, చూడండి. తనకైతే అట్లా నీటికి కట్టినా which I've said throughout class. It's everybody. 2,000 years later.
నచ్చింది నా డాన్స్, బాగుందా? సో ఎలా ఉందో నాకు కింద కమెంట్స్లో పెట్టండి. అండ్ ఇలాంటి వ్లాగ్స్ మీకు ఇంకా ఎలాంటివి కావాలనిపిస్తున్నా కమెంట్ చేయండి. నేను యూజువల్గా అయితే చెయ్యాలా వద్దా అని అనుకున్నాను, సారీ కాబట్టి అందులో నేను ఇంత ఎక్స్పెరిమెంట్లు చేసి రెడీ అయ్యాను కాబట్టి మాత్రమే యాడ్ చేశాను. సో ఇలా ఏమైనా వెరైటీ జరిగితే యాడ్ చేస్తాను. ఇంకా ఏం చేయాలి అన్నది ఆలోచిస్తున్నాను. ఇప్పటికైతే నాకు ఓకే అనిపించినాయి, ఇంకా అంత మంచి వర్క్షాప్స్ నాకేం నచ్చలేదు. అండ్ ఈ శారీ నాకు ఎలా ఉందో కూడా చెప్పండి, నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో మాత్రం కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకు కమెంట్స్ చేయట్లేరు? కమెంట్ చేయండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నాకు ఒక కమెంట్ వస్తే నా వీడియో మీద నాకు ఎక్కడ లేని ఆనందం వస్తుంది. సో మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ నాకు తెలిసి చాలామంది బెల్ ఐకాన్ టర్న్ ఆన్ చేయట్లేరు అనుకుంటా, టర్న్ ఆన్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెడితే మీరు అలా వచ్చేస్తుంది. అండ్ ఇంకేంది, అండ్ 12:10 అవుతుంది. నాకు అసలు ఇంత ఓపిక ఎలా ఉందో కూడా నాకు తెలీదు. ఈ మధ్య నాకు చాలా ఓపిక వస్తుంది వీడియోలు చేస్తూ ఉంటే. కీప్ ఇట్ అప్. ఓకే, సో ఈ మధ్య వస్తుంది నాకు కొంచెం ఓపిక, నేను తెచ్చుకుంటున్నాను. అండ్ ఏం తినలేదు, ఆకలి అవుతుంది. పొద్దునెప్పుడో తిన్నా, అలానే డ్యాన్స్ వేసా, అలానే ఊరుకుతున్నా, అలానే తిరుగుతున్నా. ఇప్పుడు కూడా చేసుకునే ఓపిక లేదు. 12ంటికి ఏం తింటాను, దయ్యాలు తిన్నట్టు. పండ్లు ఉన్నాయి, ఇంకా అవి తినేసి పడుకోవడమే. నాకు చేత కావట్లేదు ఇంకా. అండ్ దాట్స్ టుడేస్ వీడియో. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కమెంట్ చేయండి. బాగుందా బాగాలేదా ఏదో ఒకటి చెయ్యండి, నాకు అర్థమవుతుంది. బాగాలేదనైనా, బాగాలేకపోతే అయ్యో చెప్పడం ఎందుకని ఏం అనుకోకండి, పర్వాలేదు, కమెంట్ చేయండి, నాకు అర్థమవుతుంది. ఇలా బాగాలేదా, ఓకే ఇంకోలా ట్రై చేద్దాం అనుకుంటాను. అండ్ ఇంకోటి, బెల్ ఐకాన్ టర్న్ ఆన్ చేసుకోండి. నేను ఇలా వీడియోస్ పెడితే మీకు అలా చూడొచ్చు కదా. And don't forget to subscribe for Smile with Soumya. I'll meet you guys in the next video. And till then, don't forget smiling. Bye-bye.